ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఇది హెడ్డింగ్. లాస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది హెడ్డింగ్. లాస్ ఆఫ్ ట్రాన్స్మిషన్లో ఏమేమి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, అబ్జార్ప్షన్ అండ్ అటెన్యుయేషన్. ఓకే, ఫస్ట్ ఇవన్నీ నేర్చుకునే ముందు నువ్వు ఒకటి నేర్చుకోవాలి, దట్ ఈస్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ఏంది అసలు? అజ్యూమ్ ఇది ఒక మిర్రర్. ఇది మిర్రర్ యొక్క బ్యాక్ సైడ్, ఇది రిఫ్లెక్టివ్ సర్ఫేస్. ఓకే, మిర్రర్లో ఏమేమి ఉంటాయంటే అంటే ఒక లైట్ యొక్క స్టడీ ఎలా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ ఇలా వచ్చిందిరా, లైట్ రే ఇలా వచ్చింది, ఇక్కడ తగిలింది, ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇది ఏంది? ఇన్సిడెంట్ రే. ఓకే, ఇదేంది? రిఫ్లెక్షన్ రే. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్షన్ రేకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మిర్రర్కి 90 డిగ్రీలో, అంటే ఇక్కడ ఈ 90 డిగ్రీ యాంగిల్లో ఒక రే ఉంటుంది, దీన్ని నార్మల్ అంటారు. ఓకే, ఇది రిఫ్లెక్షన్కి సంబంధించిన ప్రాపర్టీ. ఓకేనా, ఇది అర్థమైంది కదా? ఇన్సిడెంట్, రిఫ్లెక్షన్. ఈ యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఈ యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇంత గుర్తుపెట్టుకో చాలు. ఓకే, నెక్స్ట్ రీఫ్రాక్షన్ అంటే ఇప్పుడు ఇది ఉందిరా, రేరార్ మీడియం, డెన్సార్ మీడియం. అంటే ఇది వాటర్. ఓకే, వాటర్ ఎందుకంటే ఇది ఎయిర్, సింపుల్ చెప్పాలంటే ఇది ఎయిర్, ఇది వాటర్. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ దీనికి సెంటర్లో 90 డిగ్రీ యాంగిల్లో ఉంటుంది నార్మల్, ఇది నార్మల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటే ఒక లైట్ రే వస్తుంది. ఓకే, ఇది వాటర్లో పడిన తర్వాత ఇటు బెండ్ అయిపోద్ది. అంటే ఇలా జనరల్గా ఎలా ఉండాలి పాత్, ఇలా వచ్చింది, ఇలాగే వెళ్ళిపోవాలి కదా కిందికి, ఇలా వచ్చింది ఇలా వెళ్ళాలి కదా కిందికి. లేదు రిఫ్లెక్ట్ అయ్యేదంటే ఇలా అవ్వాలి. ఇది ఏమవుతుంది, ఇది కొంచెం ఇటు దిక్కు బెండ్ అయిపోతుంది ఇట్లా. ఓకే, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, లేకపోతే దీన్ని కన్సిడర్ చేస్తే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, అర్థమైందా? ఇది ఎయిర్ నుంచి వాటర్లోకి ఎంటర్ అయ్యడం, ఇది రిఫ్రాక్షన్. ఓకే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉంటుంది, ఇప్పుడు ఏంటి అంటే చెప్తా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు నేను ఎయిర్లో నుంచి లైట్ వాటర్లోకి వస్తుంది కాబట్టి ఇది నార్మల్ సైడ్కి బెండ్ అవుతుంది. అదే నేను దీన్ని వాటర్లో నుంచి ఎయిర్లోకి పంపిస్తున్నాను అనుకో లైట్ని, ఇది నార్మల్ రా, స్ట్రైట్గా లేదు బట్ ఇది నార్మల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్లో నుంచి ఎయిర్లోకి పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది వాటర్లో నుంచి ఎయిర్లోకి వెళ్ళగానే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, లైక్ ఇట్లా. ఓకే, ఇక్కడి నుంచి ఇన్కమింగ్, ఇక్కడి నుంచి అవుట్ గోయింగ్. ఇది వచ్చేసి నార్మల్గా బ్యారియర్, ఇక్కడ వాటర్, ఇటు ఎయిర్. సో నీకు ఇప్పుడు చూడు, ఇది జనరల్గా 90 డిగ్రీ యాంగిల్లో ఉంటుంది, ఇది రిఫ్రాక్షన్ యాంగిల్, ఇది ఇన్సిడెన్స్ యాంగిల్. ఓకే, ఇట్లా బెంట్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అంటే, నేను దీన్ని ఏ యాంగిల్కి తీసుకెళ్ళిపోతా అంటే ఇది దీని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది కదా, నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నేను దీన్ని ఎంత ఎక్స్ట్రీమ్కి పుష్ చేస్తా అంటే, ఒక పర్టికులర్ టైంకి ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ యాంగిల్లో ఏమవుతుందంటే, ఇది దీని నుంచి దూరంగా వెళ్ళాలి కదా, నార్మల్ నుంచి దూరంగా వెళ్ళాలి. అది దూరంగా వెళ్ళి ఒక పర్టికులర్ టైంకి ఏమవుతుందంటే, ఇక్కడి నుంచి లైట్ ఇలా వచ్చి తగిలి ఇలా వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఎయిర్ మీడియం, ఇది వాటర్ మీడియం. అంటే ఇది రేరార్, ఇది డెన్సార్ మీడియం రా. ఓకే, ఇది ఇన్సిడెన్స్, ఇది రిఫ్లెక్షన్, ఇది టోటల్ రే. ఇప్పుడు ఇది బయటికి వెళ్ళలేవో, లైట్ ఇలా తగిలి మళ్ళీ లోపలికి వచ్చేసింది. దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు, TIR. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక
ఒక డైమండ్ మీద లైట్ వేసినప్పుడు డైమండ్ దాని లోపల అదే షైన్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమండ్ ఇలా ఉందనుకోరా, అదేమవుతుందంటే లైట్ ఇలా వచ్చి దీని లోపలికి వెళ్ళి దీనికి తగిలి మళ్ళీ లోపలిని లైట్ తిరుగుతూ ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది గోడలకు తగిలి. దానివల్ల ఏంటంటే ఇదంతా షైన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని TIR అని అంటారు, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్. ఇన్సిడెంట్ ఇది తెలుసుగా, రిఫ్లెక్షన్ కాన్సెప్ట్, రిఫ్రాక్షన్ కాన్సెప్ట్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్. సో చాలు, ఈ మాత్రం బేసిక్స్ చాలు. సో నోళ్ళు వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ అల్ట్రాసానిక్ వేవ్స్ follow certain laws. They passes through different media. అల్ట్రాసానిక్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే రెండు వేరు. అల్ట్రాసానిక్ వేవ్స్ అంటే ఏంటంటే జనరల్గా మనము కొన్ని వేవ్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తాం. వేవ్స్ అంటే అల్ట్రాసానిక్ వేవ్స్ అంటే కైండ్ ఆఫ్ సౌండ్ ట్రీట్మెంట్ అనుకో. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది నథింగ్ బట్ లైట్. ఒక లైట్ అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ రెండు ఉంటాయి. సో దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఇది లైట్ వేవ్. ఓకే, సో అందుకే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ అల్ట్రాసానిక్ వేవ్స్ అని అన్నాడు. ఇవి ఫాలో అయ్యే లాస్ ఏంటంటే రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, అబ్జార్ప్షన్, అటెన్యుయేషన్. ఓకే, సో ఫస్ట్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ ఈజ్ ద రిటర్న్ ఆఫ్ అ వే ఆర్ ఎ రే బ్యాక్ ఇన్ టు ద ఒరిజినల్ మీడియం వెన్ ఇట్ స్ట్రైక్స్ అ సర్ఫేస్ దట్ డస్ నాట్ ట్రాన్స్మిట్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక అద్దం, ఇక్కడి నుంచి ఇలా వచ్చి మళ్ళీ బ్యాక్కి ఇందులోకి వెళ్ళిపోవడం, దీన్ని రిఫ్లెక్షన్ అంటాం. రిఫ్లెక్షన్ ఈజ్ అ రిటర్న్ ఆఫ్ అ రే బ్యాక్ ఇన్ టు ద ఒరిజినల్ మీడియం వెన్ ఇట్ స్ట్రైక్స్ అ సర్ఫేస్ దట్ డస్ నాట్ ట్రాన్స్మిట్ ఇట్. ఇక్కడ తగిలి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం దాని లోపలికి. ఇది ఏ మీడియంలో అవుతుందో అదే మీడియంలోకి రిటర్న్ వెళ్ళిపోవడం, దాన్ని రిఫ్లెక్షన్ అంటారు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ రే స్ట్రైక్స్ విత్ 30° యాంగిల్, ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ విత్ 30° యాంగిల్. అంటే ఇప్పుడు ఒక 30° యాంగిల్ తోటి నార్మల్ తోటి వచ్చిందనుకో, అది సేమ్ అది 30° యాంగిల్తో రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇట్ స్ట్రైక్స్ అట్ 90°, ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ ద స్ట్రైట్ బ్యాక్. ఇప్పుడు ఒకవేళ ఈ యాంగిల్లో వచ్చిందనుకో ఒక లైట్, ఇదే యాంగిల్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. ఓకే, అప్లికేషన్స్. పారాబోలిక్ రిఫ్లెక్టార్స్ అంటే ఏంటంటే జనరల్గా చూడు, టార్చ్ లైట్ ఉంటుంది కదా, టార్చ్ లైట్ లోపల ఇలా ఉంటుంది ఒక షేప్, రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందంటే ఇక్కడున్న లైట్ ఏదైతే లైట్ మొత్తం అన్ని డైరెక్షన్స్లో వదులుతుందో, ఇక్కడ తగిలిన లైట్ ఇలా వెళ్ళిపోతుంది కదా, పక్కలకి వెళ్ళిన లైట్ కూడా ఇలా తగిలి ఇలా స్ట్రైట్ వస్తుంది బయటికి, ఇలా తగిలి ఇలా స్ట్రైట్ వచ్చేస్తుంది బయటికి. అప్పుడు లైట్ మ్యాక్సిమం వస్తుంది. యూజ్డ్ ఇన్ ట్రీట్మెంట్ ల్యాంప్స్ అంటే టార్చ్ లైట్స్, లేకపోతే సర్జరీకి వాడే ఆ లైట్స్ ఉంటాయి చూడు పైన బార్స్కి పెట్టి, అవి కలెక్టెడ్ స్కాటర్డ్ రేస్ రిఫ్లెక్ట్ దెమ్ టువర్డ్స్ ట్రీట్మెంట్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్లో స్కాటర్ అవుతున్న రేస్ని ఈ పారాబోలిక్ ప్లేట్ ఏం చేస్తుంది, ఒక డైరెక్షన్లోకి పంపించేస్తున్నావు ఇట్లా. సో దాన్నే ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నువ్వు ఈ పాయింట్ స్కిప్ చేసుకోరా, ఇది ఇక్కడ అన్నెసెసరీ. ఓకే, స్కిప్ చేసుకో. రిఫ్లెక్షన్ ఇన్ అల్ట్రాసౌండ్ ఏంటంటే, అల్ట్రాసౌండ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అట్ బౌండరీస్ బిట్వీన్ టిష్యూస్ హ్యావింగ్ డిఫరెంట్ acoustic impedances. Example, air strongly reflects the ultrasound. For example, జనరల్గా ఎప్పుడైనా ఎక్స్రే చూసావా ఎలా చేస్తారు? ఎక్స్రే తీసే ముందు నీకు ఇక్కడ జెల్ అప్లై చేస్తారు. జెల్ అప్లై చేసి ఆ అల్ట్రాసానిక్ మెషిన్ని నీ చేతి మీద రబ్ చేస్తారు. అది డైరెక్ట్ ఎందుకు రబ్ చేయరంటే, ఎయిర్ అల్ట్రాసౌండ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ స్కిన్ ఇదంతా ఎయిర్. ఇప్పుడు నేను మెషిన్ ఇక్కడ పెట్టా, మెషిన్ ఇట్లా ప్రెస్ చేసి నీకు రబ్ చేస్తున్నా, కానీ ఎయిర్ చిన్న టైనీ గ్యాప్స్లో ఎయిర్ ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది అంటే అల్ట్రాసౌండ్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రాపర్ స్కాన్ రాదు బాడీది. సో అందుకే అల్ట్రాసౌండ్ జెల్ ఆర్ వాటర్ ఈజ్ యూస్డ్ ఫర్ కప్లింగ్ మీడియం టు రిమూవ్ ఎయిర్. అదే నీ బాడీ మీద నేను స్కిన్ మీద మొత్తం జెల్ అప్లై చేసిన అనుకో, ఒక లేయర్ ఆఫ్ జెల్ అప్లై చేసాను అనుకో, ఇప్పుడు మెషిన్ అనేది ప్రాపర్గా వచ్చేస్తుంది, ఇక్కడ ఏ ఎయిర్ ఉండే ఛాన్స్ లేదు. సో రిఫ్లెక్షన్ నియర్ బోన్స్ మే కాజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హీట్ అండ్ పెరిస్టోటల్ పెయిన్. అంటే బోన్స్ కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి అల్ట్రాసౌండ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బోన్ అనుకో, ఇప్పుడు ఇక్కడ అల్ట్రాసౌండ్ మెషిన్ వచ్చి ఇక్కడ తగిలింది ఇన్ ద సెన్స్ తగలలేదు, కానీ అక్కడ జరుగుతుంది ప్రాసెస్.
అప్పుడు ఏమవుతుందంటే బోన్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల జనరల్గా ఎయిర్ ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. బోన్ ఏం చేస్తుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక చిన్న సెన్సేషన్ ఆఫ్ పెయిన్, హీట్ వస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీఫ్రాక్షన్ ఈజ్ బెండింగ్ ఆర్ చేంజింగ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఎ రే వెన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరార్ మీడియం, ఆర్ ఇది ఎయిర్, ఇది వాటర్. లైట్ ఇలా వస్తుంది, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సిన లైట్ బెండ్ అవుతుంది. దాన్ని బెండింగ్ ఆర్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ రే వెన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. డైరెక్షన్ ఇంటూ డెన్సర్ మీడియం అంటే లైట్ డెన్సర్ మీడియంలోకి వెళ్తుంది. ఇంటూ డెన్సర్ మీడియం బెండ్ టువర్డ్స్ ద నార్మల్. ఇది నార్మల్ వైపుకి బెండ్ అవుతుంది. ఇట్లా పోవాల్సింది ఇట్లా పోతుంది, నార్మల్ వైపుకి బెండ్ అవుతుంది. ఇంటూ ఆ లెస్ డెన్సర్ మీడియం అంటే డెన్సర్ మీడియం నుంచి రేరార్ మీడియంలోకి వెళ్తుంది. లెస్ డెన్సర్ అంటే ఇదే కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే లైట్ ఇలా వెళ్తుంది, బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ అంటే ఇలా, అంటే నార్మల్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళొచ్చు. లైక్ ఇలా ఉన్నది ఇలా అవుతుంది. ఓకే, స్నెల్స్ లా ఏం చెప్తుంది అంటే the ratio of sine of angle of incident to the sine of angle of reflection remains constant. This constant is called refractive index. ఇది మ్యాథమెటిక్స్. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ స్టిల్ నో నీడ్. ఎందుకంటే నీకు ఇప్పుడు బేసిక్గా నేను స్నెల్స్ లా అంటే ఎందుకు చూపించాలి అంటే స్నెల్స్ లా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఉంటుందిరా. దానికి మళ్ళీ మ్యాథమెటిక్స్ అదంతా అవసరం పడుతుంది. సో నువ్వు ఏం చేయంటే పడితే ఇది బట్టి పట్టు, లేదంటే స్కిప్ కొట్టు. ఓకే, రేషియో ఆఫ్ సైన్ దీన్ని సింపుల్గా నీకు చూపించాలి అంటే మ్యాథమెటికల్గా ఎలా రాస్తాను అని ఓకేనా. దీన్ని మ్యాథమెటికల్గా ఇలా రాస్తారు. క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే నువ్వు హైడ్రోథెరపీ, అల్ట్రాసౌండ్ థెరపీ చేసినప్పుడు నీకు స్నెల్స్లతో పని పడుతుంది. అది ఎప్పుడు మాన్యువల్గా చేసినప్పుడు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ నీకేం పని పడదు. రే మే డైవర్ట్ ఫ్రమ్ ఇట్స్ ఇంటెండెడ్ పాత్ మేక్స్ అక్యురేట్ లోకలైజేషన్ అండ్ సబ్మర్జ్ స్ట్రక్చర్స్ డిఫికల్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఒక హ్యూమన్ బాడీలో స్కిన్ ఒక అల్ట్రాసౌండ్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బాడీ ఇప్పుడు అల్ట్రాసౌండ్ అనేది ఎయిర్ నుంచి స్కిన్ లోపలికి ట్రావెల్ చేస్తుంది. అంటే ఎయిర్ లెస్ డెన్స్, ఇది డెన్సర్ మీడియం. ఇప్పుడు ఇది ఎలా అయితే మనం ఏమనుకుంటాం, ఇలా పెడితే మెషిన్ని ఇలా పెడితే ఇది ఇలాగే ట్రావెల్ అవ్వాలి అనుకుంటాం, కానీ అది అలా అవ్వదు. ఇలా పెట్టడం వల్ల నార్మల్గా ఎలా పెట్టినా నార్మల్ నుంచి దగ్గరికి అవుతుంది, నార్మల్కి దగ్గరే అవుద్ది. ఎలా ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టామనుకో, ఇది దీనికి ఇలా పోవాల్సింది ఇలా పోద్ది. సో ఇంటెంట్ నువ్వు ఇక్కడ టార్గెట్ చేయాలనుకున్నావు, కానీ అది ఇక్కడ టార్గెట్ అవుతుంది. సో దానికోసం ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తారు. ఓకే, దీన్ని రిఫ్రాక్షన్ అంటారు. అబ్జార్ప్షన్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ ఆర్ వేవ్ ఇస్ టేకెన్ అప్ బై ద మీడియం. అబ్జార్ప్షన్ అంటే ఏంది, సింపుల్గా ఏం లేదు. అబ్జార్ప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఉంది, స్కిన్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందిరా. సముద్రంలో మార్నింగ్ నుంచి సూర్యుడు లైట్ కొడుతూనే ఉంటాడు, లైట్ పడతానే ఉంటుంది. సాయంత్రం కల్లా నీళ్ళు వేడైపోతాయి. దట్ ఈస్ అబ్జార్ప్షన్. అక్కడ ఏమైంది, ప్రొడ్యూసర్స్ సూర్యుడి లైట్ ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉందో, ఏదైతే లైట్ ఉందో, దానివల్ల వాటర్ ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంది. అంటే లైట్ని అబ్జార్బ్ చేసుకొని వేడిగా అయిపోయింది. ప్రొడ్యూసర్స్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఎఫెక్ట్స్ విత్ ఇన్ ద టిష్యూ. జనరల్గా ఇప్పుడు నేను స్కిన్ మీద లైట్ పెట్టాను రా, యూవీ లైట్ కానీ, ఎనర్జీ కానీ, రేడియేషన్ కానీ, ఏదైనా స్కిన్ పర్టికులర్ టైం టు టైం ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకొని దాన్ని ఫిజికల్గా, కెమికల్గా చేంజెస్ వస్తాయి దాని బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా చూడు, అస్సలు సూర్యుడిని చూడని వాళ్ళు స్కిన్ చాలా వైట్ కలర్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ బాడీ ఈవెన్చువల్లీ మెలనిన్ అనే ఒక కెమికల్ని మెలనిన్ అనే ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడం, హార్మోన్ కాదు కానీ ఫేస్ మీద మెలనిన్ని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. ఎందుకు,
అవసరమే లేదు. వీడు సూర్యుడు ముందే తిరుగుతలేడు, వీడి మీద ఫేస్ మీద లైటే పడట్లేదు. సో ఎందుకు ఇంకా మెలనిన్ అంటే ఏంటంటే ఒక డార్క్ పిగ్మెంట్, అది నీ స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి నీ స్కిన్లో ఉంటుంది అది. సో సూర్యుడిని చూడని వాళ్ళకి మెలనిన్ అనే ప్రొడక్షన్ తగ్గిపోద్ది ఈవెన్చువల్లీ. సో అలా. సో law of Gothus, radiation can produce an effect only if it is observed, meaning reflected energy produces no effect, complete transmitted energy produces no effect, only observed energy causes therapeutic effect. For example, నేను ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి నేను లైట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, లైక్ సంథింగ్ యూవీ ట్రీట్మెంట్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా సరే. జనరల్గా మెడిక్యూర్ పెడిక్యూర్లో చూస్తావు కదా, హెయిర్ రిమూవల్కి వాడి ఫేస్ మీద లైట్ పెడతారు. సార్ మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి సార్, యూవీ ట్రీట్మెంట్, హెయిర్ పెరగదు అంటారు. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు పడ్డ లైట్ పడ్డట్టు రిఫ్లెక్ట్ అయిపోయింది అనుకో, స్కిన్ అది అబ్జర్వ్ చేసుకోలేదు, ట్రీట్మెంట్ ఏమైంది అక్కడ, ఏం జరగదు, అదే అంటాం. ఒకవేళ వచ్చినది రిఫ్లెక్ట్ అయిపోయింది అనుకో, రిఫ్లెక్టెడ్ ఎనర్జీ ప్రొడ్యూసెస్ నో ఎఫెక్ట్, రిఫ్లెక్ట్ అయిపోయింది, దానివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు. కంప్లీట్లీ ట్రాన్స్మిటెడ్ ఎనర్జీ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ఎఫెక్ట్. ఇప్పుడు నేను ఒక లైట్ ఇక్కడ వేసాను, అది దీని త్రూగా వెళ్ళిపోయింది, మొత్తం ట్రాన్స్మిట్ అయిపోయింది అది, అప్పుడు కూడా నో ఎఫెక్ట్. స్కిన్ అసలు అబ్జర్వ్ చేసుకోలే, ఇక్కడ వెళ్ళిపోయింది, లైట్ ఇలా పడింది అలా వెళ్ళిపోయింది, ఏమైంది. ఓన్లీ అబ్జర్వ్డ్ ఎనర్జీ కాజెస్ థెరప్యూటిక్ ఎఫెక్ట్. ఒక లైట్ ఇక్కడ పడితే స్కిన్ అది అబ్జర్వ్ చేసుకొని దాని లోపల ఏదైనా ఎఫెక్ట్ వచ్చింది అంటే అప్పుడు థెరప్యూటిక్ ఎఫెక్ట్ వచ్చినట్టు. ద ఓన్లీ అబ్జర్వ్డ్ ఎనర్జీ కాజెస్ థెరప్యూటిక్ ఎఫెక్ట్. ఓకేనా, అర్థమైందా? అబ్జర్ప్షన్ అంటే ఏంది? ఒక స్కిన్ లైట్ యొక్క ఎనర్జీ అంటే ఒక ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని, రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని, ఫిజికల్ కెమికల్ చేంజెస్ ఏమన్నా వస్తే అప్పుడు దాన్ని అబ్జార్ప్షన్ అంటాం. అబ్జార్ప్షన్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్. జనరల్గా నువ్వు ఇచ్చే ఎనర్జీకి వేవ్ లెంత్ ఉంటుంది కదా, ఆ వేవ్ లెంత్, లేకపోతే నేచర్ ఆఫ్ టిష్యూ, అంటే నువ్వు స్కిన్ మీద పెడుతున్నావా, లేకపోతే హార్ట్ మీద పెడుతున్నావా, లివర్ మీద పెడుతున్నావా. ఎందుకంటే ఒక్కొక్క టిష్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది. లైక్ కొన్ని టిష్యూ సాఫ్ట్ ఉంటాయి, కొన్ని టిష్యూ హార్డ్ ఉంటాయి, థిక్నెస్ ఆఫ్ ద టిష్యూ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, వాటర్ కంటెంట్ ఇన్ ద టిష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నువ్వు పెట్టిన టిష్యూలో వాటర్ ఎక్కువ ఉందనుకో, మోస్ట్ ఆఫ్ ద రేడియేషన్ రిఫ్లెక్ట్ అయిపోతుంది, దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువ రాదు, థెరప్యూటిక్ ఎఫెక్ట్ ఎక్కువ రాదు. ఓకే, మళ్ళీ మ్యాథమెటిక్స్ వచ్చింది. కొసైన్ లాస్ స్టేట్మెంట్: intensity of observed radiation varies with the cosine of the angle between the incident ray and the normal. For example, ఇది నీ టిష్యూ, ఇది నీ నార్మల్ అంటే ఏంది? సర్ఫేస్కి 90 డిగ్రీ యాంగిల్లో ఒక ఇమాజినరీ లైన్ని నార్మల్ అంటాం. కొసైన్ యాంగిల్ అంటే ఏంది? సింపుల్గా చెప్పాలంటే కొసైన్ లా అంటే ఏంది అంటే నువ్వు ఏ యాంగిల్లో పెడుతున్నావు, ఈ నార్మల్ నుంచి నీ యాంగిల్ ఏంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ యాంగిల్ కాస్ థీటా ఈక్వల్ టు 1, నువ్వు 0 పెట్టావు, యాంగిల్ 0 పెట్టావు అనుకో, దాని అర్థం ఏంది? ఎగ్జాక్ట్ నార్మల్ మీద పెట్టావు, ఎగ్జాక్ట్ నార్మల్ మీద ఉంది, యాంగిల్ 0నే ఉంది. సో నువ్వు ఇక్కడ పెట్టావు. రే స్ట్రైక్స్ త్రూ ద సర్ఫేస్ అట్ ఏ రైట్ యాంగిల్. నువ్వు స్ట్రైట్గా పెట్టావంటే దాని అర్థం ఏంది? స్కిన్కి దానికి మధ్యలో ఎగ్జాక్ట్ 90 డిగ్రీ యాంగిల్ ఉందని దాని అర్థం. ఓకే, రే స్ట్రైక్స్ త్రూ ద సర్ఫేస్ అట్ ఏ రైట్ యాంగిల్. ఓకే, అర్థమైందా? మినిమం అబ్జార్ప్షన్ ఎప్పుడు అవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ స్కిన్ అనుకో, ఇది నీ నార్మల్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ ఫ్రమ్ ద సర్ఫేస్, ఇది 90 డిగ్రీ యాంగిల్లో ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. నార్మల్ అంటే ఏంది? ఏ సర్ఫేస్కి అయినా స్ట్రేట్ 90 డిగ్రీ యాంగిల్ లేదని అంటే దాన్ని నార్మల్ అంటాం. అది జనరల్గా ఉండదు, మనం ఇమాజిన్ చేసుకుంటాం అట్లా ఒక లైన్ని, ఇట్ ఈస్ నార్మల్. ఓకే, కాస్ 90 డిగ్రీ యాంగిల్ అంటే నువ్వు ఎగ్జాక్ట్ నార్మల్ నుంచి 90 డిగ్రీ యాంగిల్లో పెడుతున్నావు, దట్ ఈస్ లైక్ దిస్, ఇలా. ఓకే, ఇప్పుడు నీ స్కిన్నే ఇలా ఉంది, నువ్వు దానికి మళ్ళీ ఇలా రేడియేషన్ పెడితే అది ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది? సో రే స్ట్రైక్స్ ప్యారలల్ టు ద సర్ఫేస్, మినిమం అబ్జర్ప్షన్ అవుతుంది. అప్పుడు మ్యాక్సిమం అబ్జర్ప్షన్ అవ్వాలంటే 90 డిగ్రీ యాంగిల్. స్కిన్ మ్యాక్సిమం అబ్జర్ప్షన్ అవ్వాలంటే 90 డిగ్రీ యాంగిల్. స్కిన్ ఇలా ఉన్నప్పుడు నువ్వు మెషిన్ని ఇలా పెడితే మ్యాక్సిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది. అదే నువ్వు మెషిన్ని ఇలా పెట్టావు అనుకో, మినిమం అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఓకే, అదే ఈ కాన్సెప్ట్. అల్ట్రాసౌండ్ అబ్జార్ప్షన్, సేమ్ థింగ్. అల్ట్రాసౌండ్లో కూడా అల్ట్రాసౌండ్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ విత్ ఇన్ ద టిష్యూ అబ్జర్వ్స్ మోర్ అల్ట్రాసౌండ్, మజిల్స్, ప్రోటీన్ రిచ్ టిష్యూస్. టిష్యూ అబ్జర్వింగ్ లెస్ అల్ట్రాసౌండ్, టిష్యూ విత్ హై ఫ్లూయిడ్ కంటెంట్.
ఏ టిష్యూలో అయితే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టిష్యూ ఉంది, దాంట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ఏ టిష్యూ లెట్ us say టిష్యూస్ నియర్ ద లివర్, స్టమక్, ఇంటెస్టైన్స్. వీటిలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే నువ్వు అల్ట్రాసౌండ్ పెట్టినప్పుడు రిఫ్లెక్ట్ అయిపోతుంది అది. సో అబ్జార్ప్షన్ తక్కువ అయిపోద్ది. అక్కడ నీకేం చెప్పా, రిఫ్లెక్ట్ అవ్వకూడదు, అలా అని చెప్పి దాని త్రూగా వెళ్ళిపోద్ది, ట్రాన్స్మిట్ అవ్వకూడదు, అది అబ్జర్వ్ అవ్వాలి. అబ్జర్వ్ అయితేనే థెరపేటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, వాటర్ కంటెంట్ ఉంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అదే టిష్యూ విత్ హై ఫ్లూయిడ్ కంటెంట్, టిష్యూ అబ్జర్బ్స్ లెస్ అల్ట్రాసౌండ్, టిష్యూ అబ్జర్వింగ్ మోర్ అల్ట్రాసౌండ్, మజిల్స్, ప్రోటీన్ రిచ్ టిష్యూస్. ఓకే, అబ్జర్ప్షన్ కాన్సెప్ట్ ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ అటెన్యుయేషన్. Attenuation is a gradual reduction in the intensity of beams passes through the medium. బేసిక్ లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, వెరీ వెరీ సింపుల్గా నీకు అర్థం అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఎక్కడో 1000 కిలోమీటర్ దూరంలో ఉంది, ఇక్కడ భూమి మీద నువ్వు ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద నువ్వు, అక్కడి నుంచి లైట్ నీ వరకు వచ్చేసరికి నార్మల్ అయిపోతుంది. అదే నువ్వు సూర్యుడికి దగ్గరికి వెళ్ళావు అనుకో, కాలిపోతావు. ఇంత దూరంలో ఉన్నావు కాబట్టి బతికిపోతున్నావు. ఎందుకు, సూర్యుడి క్రాంతి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేసరికి చాలా ఎనర్జీ లూజ్ అయిపోతుంది. దాన్ని అటెన్యుయేషన్ అంటారు. అటెన్యుయేషన్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ రిడక్షన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ బీమ్ యాజ్ ఇట్ పాసెస్ త్రూ ద మీడియం. స్పేస్ నుంచి గాల్లోకి, గాల్లో నుంచి మన స్పేస్ నుంచి సర్ఫేస్ నుంచి స్పేస్ నుంచి అట్మాస్ఫియర్లోకి వస్తాడు. ఫస్ట్ అట్మాస్ఫియర్లో అన్నీ దాటుకొని వచ్చేసరికి మళ్ళీ నీ ఇల్లు, నీ ఇంటి విండో దాటుకొని వచ్చేసరికి మళ్ళీ నీ ఇంటి విండోలో నీ ఇంట్లో ఉన్న ఏసీ ఆర్ వాటర్, ఎయిర్ ఏదైనా అవన్నీ దాటుకొని నీ స్కిన్ వరకు వచ్చేసరికి నార్మల్ అయిపోతుంది. అది గ్రాడ్యువల్గా దాని ఎఫెక్ట్ అంటే ఇంటెన్సిటీ రెడ్యూస్ అయిపోతుంది లైట్ది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోరా, ఎక్కడో దూరంగా ఒక లైట్ వెలుగుతుంది అనుకో, నీకు అదంతా క్లియర్గా కనబడదు. ఎందుకు కనబడదు, ఎందుకంటే ఆ లైట్ అంత దూరం నుంచి నీ కంటి వరకు వచ్చేసరికి, నీ ఐ వరకు వచ్చేసరికి ఈవెన్చువల్లీ దాని ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి. దాన్నే అటెన్యుయేషన్ అంటారు. అటెన్యుయేషన్ ఎందుకు అవుతుంది, అటెన్యుయేషన్ ఎందుకు జరుగుతుంది అంటే అబ్జర్ప్షన్ వల్ల. అబ్జర్ప్షన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు లైట్ అక్కడి నుంచి ఫస్ట్ మన అర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చిందిరా. అర్త్ అట్మాస్ఫియర్లోకి రాగానే మన అర్త్లో ఉన్న గాలి కొంచెం వేడి లాగేసుకుంటుంది, లైట్ని లాగేసుకుంటుంది, వాటర్ కొంచెం తీసేసుకుంటుంది. గాల్లో ఉన్న వాటర్ వేపర్, గాల్లో ఉన్న ఎయిర్ పార్టికల్స్, దాని నేచర్ మొత్తం కొంచెం లైట్ లాగేసుకుంటూ ఉంటాయి. దాని దగ్గర నుంచి అబ్జర్వ్ అయిపోతాయి. ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై దట్ టిష్యూస్. ఇక్కడ టిష్యూ అనేది మెడికల్ టర్మినాలజీలో కన్వర్టెడ్ ఇంటూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నేనేమన్నా లెట్స్ డూ అల్ట్రాసౌండ్ ఫర్ ద హార్ట్ ఆర్ సంథింగ్ కైండ్ ఆఫ్, నాకు తెలీదు, నేను నిజంగా బేసిక్ చెప్తాను, హార్ట్కి పెడదాం అన్నా. హార్ట్ వరకు వెళ్ళాలి అంటే నువ్వు ఫస్ట్ రిప్ కేజ్లో ఉన్న బోన్స్ క్రాస్ అవ్వాలి, ఫస్ట్ రిప్ కేజ్ మజిల్స్ క్రాస్ అవ్వాలి, దానికంటే ముందు దాని స్కిన్ క్రాస్ అవ్వాలి, స్కిన్ దాటిన తర్వాత మజిల్స్ దాటాలి, మజిల్స్ దాటిన తర్వాత మళ్ళీ బోన్ రిప్ కేజ్ దాటాలి, రిప్ కేజ్ దాటిన తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్ ఏమన్నా లంగ్స్ మీద నుంచి ఉంటే వాటిని దాటాలి, ఆ తర్వాత యూ విల్ రీచ్ ద హార్ట్. సో ఇప్పుడు స్కిన్ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది అల్ట్రాసౌండ్ని, మళ్ళీ దాని తర్వాత రిబ్ మీద ఉన్న మజిల్స్ అబ్జర్వ్ చేసుకుంటే రిబ్స్ మజిల్స్, మళ్ళీ తర్వాత రిబ్ బోన్ ఉంటుంది, అది కూడా కొంచెం లాగేస్తుంది, మళ్ళీ తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్, మళ్ళీ ఇవన్నీ లాక్కున్న తర్వాత హార్ట్ దాకా వెళ్తుంది. హార్ట్ దాకా వెళ్ళేసరికి ఇవన్నీ ఎనర్జీని రెడ్యూస్ చేసేది. ఎనర్జీ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద టిష్యూస్, కన్వర్టెడ్ ఇంటూ హీట్, స్కాటర్డ్, బీమ్ ఈజ్ డిఫ్లెక్టెడ్ బై టిష్యూ ఇంటర్ఫేస్ బబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బాడీలో క్యావిటీస్ ఉంటాయి, ఎయిర్ వ్యాక్యూమ్ ఉందనుకో, లేకపోతే ఇంకేదైనా ఉందనుకో, లైక్ ఇట్లా వాటర్ కంటెంట్ ఉందనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లంగ్స్లో వాటర్ వచ్చేస్తారా, లంగ్స్లో వాటర్ వచ్చేసిన వాళ్ళకి నువ్వు అల్ట్రాసౌండ్ పర్ఫామ్ చేసినావు అనుకో, ఆ వాటర్ మొత్తం అల్ట్రాసౌండ్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది లంగ్స్ నుంచి. సో దానివల్ల ఏముంది, ఉల్టా ఇంకా వేస్ట్ ఆఫ్ ఎనర్జీ స్కాటర్ అయిపోతుంది మొత్తం. టిష్యూస్ ఇంటర్ఫేస్ బబుల్స్ బబుల్స్, వాటర్ బబుల్స్ కానీ వాటర్ వల్ల ద వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అటెన్యూషన్ అవుతుంది. ఏమవుతుంది అటెన్యూషన్ అంటే ఈవెన్చువల్లీ ఎనర్జీ రెడ్యూస్ అయిపోతుంది బీమ్ది. ఓకే, హాఫ్ వాల్యూ డిస్టెన్స్.
హాఫ్ వాల్యూ డిస్టెన్స్ అంటే ఏంటంటే ద డెప్త్ ఆఫ్ ద టిష్యూ రిక్వైర్డ్ టు రెడ్యూస్ ద బీమ్ ఇంటెన్సిటీ బై 1/2 ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. అంటే ఇప్పుడు ఒక బీమ్ ఉందిరా, దీని ఇంటెన్సిటీ ఎంత అయితే ఉందో దాన్ని హాఫ్కి రెడ్యూస్ చేయడానికి టిష్యూ యొక్క డెప్త్ బాడీలో ఎంత ఉండాలి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ నుంచి టిష్యూ ఎంత డిస్టెన్స్లో ఉంటే లైట్ ఇంటెన్సిటీ అనేది దాని హాఫ్కి రెడ్యూస్ అవుతుంది అనేది హాఫ్ వాల్యూ డిస్టెన్స్ అంటాం. ఇప్పుడు మనకి హాఫ్ వాల్యూ డిస్టెన్స్ ఎందుకు అంటే జనరల్లీ మెడికల్ టర్మ్స్లో దీన్ని వాడతాం. హాఫ్ వాల్యూ డిస్టెన్స్ ఆఫ్ ఎ టిష్యూ పర్పస్ఫుల్లీ ఎందుకు అంటే ఎవ్రీ టిష్యూ ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని బేర్ చేయగలుగుతుంది. సో దానికోసం హాఫ్ వాల్యూ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్స్ ఇది నీకు ఫర్దర్గా ముందెళ్ళినప్పుడు ఎలక్ట్రోథెరపీలో అవసరం పడుతుంది. రైట్ నో నీకు జస్ట్ దీన్ని అంటే ఏందో తెలుసుకుంటే చాలు. ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 3 MHz అల్ట్రాసౌండ్ అటెన్యూయేషన్ ర్యాపిడ్లీ సూటబుల్ ఫర్ సూపర్ఫిషియల్ టిష్యూస్ 1 MHz. అంటే ఇది ఏంటంటే 3 MHz అల్ట్రాసౌండ్ దేనికి వాడతారు. అటెన్యూయేట్స్ ర్యాపిడ్లీ అంటే 3 MHz దాంట్లో చాలా ఫాస్ట్గా దాని ఎనర్జీ లూజ్ అయిపోతుంది. సూటబుల్ ఫర్ సూపర్ఫిషియల్ టిష్యూస్. ఓకే, సూపర్ఫిషియల్ టిష్యూ అంటే ఏందో నాకు తెలియదు, నీకు తెలియాలి. సూపర్ఫిషియల్ టిష్యూ సీరియస్లీ నాకు అర్థం కాలే అంటే ఏందో. 1 MHz అల్ట్రాసౌండ్ పెనిట్రేట్స్ డీపర్. 1 MHz అల్ట్రాసౌండ్ ఏమవుతుందంటే చాలా డీప్గా స్కిన్ త్రూగా పెనిట్రేట్ అవుతుంది. స్కిన్ త్రూగా కాదు, బాడీ త్రూగా పెనిట్రేట్ అవుతుంది, టిష్యూస్ త్రూగా. సూటబుల్ ఫర్ డీప్ స్ట్రక్చర్స్ అంటే ఫస్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్ రా. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి అల్ట్రాసౌండ్ ఇచ్చే ఉంది, హార్ట్కి ఒకటి అల్ట్రాసౌండ్ ఇవ్వడు కానీ హార్ట్కి అల్ట్రాసౌండ్ ఇచ్చే ఉంది అనుకో, చాలా డీప్గా లేయర్స్ని నేను పెనిట్రేట్ చేయాలి. అప్పుడు 3 MHz వాడు, 1 MHz వాడుతావు. ఎందుకంటే 1 MHz చాలా డీప్గా పెనిట్రేట్ అవుతుంది. జనరల్లీ ఫిజియోథెరపిస్ట్ హార్ట్ని ట్రీట్ చేయడానికో, బట్ స్టిల్ నేను బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సమ్మరీ టేబుల్. రిఫ్లెక్షన్ అంటే ఏంది? ఒక లైట్ రావడం, దాని లోపలికి అది రిఫ్లెక్ట్ అయిపోవడం. మళ్ళీ రిఫ్రాక్షన్ అంటే ఏంది? ఒక లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి బెండ్ అవ్వడం. అబ్జార్ప్షన్ అంటే ఏంది? లైట్ వస్తున్నప్పుడు మధ్యలో అప్టేకింగ్ ఆఫ్ ఎనర్జీ బై టిష్యూస్ లైట్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి. అటెన్యూయేషన్ అంటే ఏంది? ఈవెన్చువల్గా రెడ్యూస్ అయిపోవడం. ఎందుకు? మధ్యలో ఉన్న టిష్యూస్ ఎనర్జీని లాగేసుకోవడం వల్ల స్లోగా లైట్ ఎనర్జీ అనేది పడిపోతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గవర్న్ బై స్నేల్స్ లా. అబ్జార్బ్డ్ ఎనర్జీ ప్రొడ్యూస్ థెరప్యూటిక్ ఎఫెక్ట్స్. అబ్జార్ప్షన్లో నీకు చెప్పా కదా, రిఫ్లెక్ట్ అయినా వేస్ట్ ఆఫ్ టైం, దాని త్రూగా వెళ్ళిపోయినా వేస్ట్ ఆఫ్ టైం. ఎనర్జీ అబ్జార్బ్ అయితేనే ఎఫెక్ట్ కనిపిస్తుంది, థెరప్యూటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే కాజ్డ్ బై అబ్జార్ప్షన్ అండ్ స్కాటరింగ్. ఏది? అటెన్యూయేషన్. సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్స్. సింపుల్గా చెప్పాలి అంటే రిమెంబర్ దీస్ డయాగ్రామ్స్. రిఫ్లెక్షన్, రీఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది నీకు అవసరం లేదు కానీ రిమెంబర్ దీస్ టూ. ఓకే, రిమెంబర్ దీస్ టూ. రిఫ్లెక్షన్ అంటే ఏంది? రిఫ్రాక్షన్ అంటే ఏంది? రిఫ్రాక్షన్ అంటే ఏంది? ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు లైట్ బెండ్ అవ్వడం. ఇది అబ్జార్ప్షన్ అనే కాన్సెప్ట్ ఏంటి చెప్తుంది? అబ్జర్వ్ చేసుకోవడం. టిష్యూ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అది అబ్జర్వ్ చేసుకుంటేనే థెరప్యూటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అబ్జర్వ్ చేసుకోకపోతే నో ఎఫెక్ట్. రిఫ్లెక్ట్ చేసినా నో ఎఫెక్ట్. నెక్స్ట్ ఏంటి? అటెన్యూయేషన్ అంటే ఏంటి? సూర్యుడిని గుర్తుపెట్టుకో. సూర్యుని దగ్గర నుంచి లైట్ మన వరకు వచ్చేసరికి చాలా ఎనర్జీ లూజ్ అయిపోతుంది. అందుకే సూర్యుడి కాంతి మన మీద పడ్డా మనకేం ఫీల్ అవ్వట్లా. మ్యాక్సిమం ఎండాకాలంలో వేడిగా అనిపిస్తుంది అంతే. కానీ అదే సూర్యుడికి చాలా దగ్గరికి వెళ్ళామనుకో మనం తగలబడిపోతాం. ఇట్స్ బికాస్ ఎనర్జీ అక్కడ అబ్జర్వ్ అవ్వలేదు, అక్కడ చాలా హై ఇంటెన్సిటీతో ఎనర్జీ వస్తుంది. సో ఓకే, ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ అడుగు, మళ్ళీ చెప్తాను, 100 సార్లు అయినా చెప్తాను.